మొన్న మధ్య ఒక తండ్రి కూతుళ్లపై ప్రణీత్ హనుమంత్ అనే యూట్యూబర్ డార్క్ కామెడీ పేరుతో నీచమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన హీరో సాయి ధరమ్ తేజ్ బయట లోకానికి తెలియజేయడంతో పోలీసులు ప్రణీత్ హనుమంత్ను అరెస్ట్ చేశారు. దీంతో సాయి ధరమ్ తేజ్ పై ప్రశంసలు వెల్లువిరిశాయి. ఇంతేకాదు చాలా మంచి పని చేశారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా అభినందించింది. అయితే ఈ క్రమంలోనే మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు సాయి ధరమ్ తేజ్. నేనున్నానంటూ సాయం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఇంతకు సాయి ధరమ్ తేజ్ చేసిన ఆ సాయం ఏంటనేదే కదా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చూసేయండి. సాయి ధరమ్ తేజ్ మెగా మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తేజ్ సీనియర్ నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. శ్యామల ఓవైపు వయోవృద్ధి సమస్యలు, మరోవైపు ఆర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్కు విరాళం అందించారు. ఆ సంస్థ ద్వారా దీనస్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఫోన్ చేసి ఒకసారి అప్పుడు అమ్మాయికి ఆపరేషన్ అయింది. నేను వస్తానమ్మా, మీకు ఏమో భయపడకండి. ఇక ఆయనకి ఎలా గుర్తొచ్చింది? మీరు అడిగారా, ఆయన అడిగారు? ఆయనే చెప్పారు, గుర్తు తీసుకున్నా. ఆయనే చెప్పి ఆయన గుర్తు చేసుకుని ఆయనే పంపించారు. అప్పుడు వెళ్ళిన తర్వాత రావడం కుదరక 6 రోజులు అయిపోయింది కదా, మర్చిపోయారేమో అనుకో. సాయి ధరమ్ తేజ్ గారికి టైం లేక ఆయన మీకు అవసరం ఉంటుందని ఆయనే మమ్మల్ని. సాయి తేజ్ గారు థ్యాంక్స్ అండి, మీకు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ₹1,00,000 ఇచ్చారు సాయి తేజ్ గారా? సాయి తేజ్ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను కాపాడుతాను అన్నది. చాలా కష్టంలో ఉన్నాం. ఆయన వచ్చినప్పుడే సాయి ధరమ్ తేజ్ గారు ఫోన్ చేసి ఫోన్ వాళ్ళకి ఇచ్చి అమ్మకి ఇవ్వండి అని. అమ్మ మీరేం భయపడకండి, వాళ్ళతో చెప్పి పంపించారు. నేను అన్నానని చెప్పండి, నేను నాకు షూటింగ్లో ఉన్నాను, వచ్చి జీవితాంతం ఆవిడ బాధపడకుండా ఉండేలా నేను చేస్తాను. ఏదో ఒకటి ఆవిడకి లోటు లేకుండా నేను చూసుకుంటాను, అన్నీ ఇస్తాను. ఆవిడ జీవితాంతం నేను ఏదో ఒక అండగా ఉంటాను, ఏదో ఏర్పాటు చేస్తాను ఆవిడకి లోటు లేకుండా అని చెప్పారట. చాలా సంతోషించాను. ఫోన్ నా చేతికి చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచివాడు కాబట్టి మిమ్మల్ని చూస్తే వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇట్లా హెల్ప్ చేస్తారండి వాళ్ళు, నేను చెప్పాను మీకు హెల్ప్ చేస్తాను. ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయింది, రాలేదు, మాట్లాడారు. మా అదృష్టాలు వాళ్ళు బాగుండాలని ఎంతో దేవుడిని ప్రార్థించాను. కొన్ని అవసరాలు వచ్చాను, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడిని ప్రార్థించాము, మీరు బాగుండాలండి. బాగుంటుంది దయ వల్ల మీరు మంచివారు కనుక బయటపడ్డారు. మీరు గుర్తుపెట్టుకున్నందుకు మేము చాలా కష్టాలు పడ్డాము. హాస్టల్లో చెప్పారండి వీళ్ళు. అమ్మాయి కాలు దిగింది, అమ్మాయికి చాలా దుఃఖంలో మేము చచ్చిపోదామని నిర్ణయం చేసుకున్నాక మీరు ఫ్రీ పంపించారు. లేదండి, మాకు బతికే అవకాశం ప్రాణభిక్ష పెట్టారు అనుకుంటున్నాను. హాస్టల్లో చిరంజీవి గారు ₹1,00,000 వరకు ఇచ్చారండి మాకు. మీకు దేవుడు మీకు గుర్తు చేసి మాకు ఇంకా కొన్నాళ్ళు బతికే అవకాశం ఇచ్చారు. చాలా దుఃఖంలో ఉన్నామండి. ఇలాంటి సమయంలో మీరు నా అమ్మాయి రోజు ఏడుస్తుంది. మీ దండం మీరు సమయానికి నాకు నా బిడ్డకి ప్రాణం విడిచి పెట్టారు. ఊరుకోండి, ఏం కాదు, ఊరుకోండి ప్లీజ్, ఊరుకోండి ఏమవుతుంది, మీరు బాధపడకండి అసలు.
సాయిధరం తేజ్ సాయంపై నటి శ్యామల మాట్లాడుతూ, కరోనా టైంలో తేజ్ గారు నాకు ఒకసారి ఫోన్ చేసి నేను వస్తానమ్మా, మీరు అస్సలు బాధపడకండి అని ధైర్యం చెప్పారు. నేను చూసుకుంటానని చెప్పారు. మీరు జీవితాంతం బాధపడకుండా ఉండేలా చూసుకుంటాను అని మాట్లాడారు. అదే సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని నేను ఎంతగానో కోరుకున్నాను. ఇప్పుడు ఆయన కోలుకున్నాక ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని నాకు డబ్బు పంపించారు. ఆయన ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నటి పావల శ్యామల అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.